యోహాను సువార్తలో గొర్రెలతో పోల్చాడు. మనము గొర్రెలు అంటోళ్ళం, ఆయన కాపరి అని పోల్చాడు. గొర్రెలు అంటే అర్థం ఏంటి? గొర్రెకున్న లక్షణం ఏంటంటే 2 మీటర్ల కంటే ఎక్కువ చూడలేదు అది. అందుకని కళ్ళు ఇలా మిటకరిస్తూ వెళ్తుంటుంది. ఎదర గొర్రె ఏం చేస్తుందా అని. అది ఎగిరితే ఈ గొర్రె కూడా ఎగురుద్ది అనమాట. అది గొంతులెత్తే ఈ గొర్రె కూడా గొంతులెత్తుంది. అది ఎలా క్రాఫ్ చేసుకుంటే ఈ గొర్రె కూడా అలాగే క్రాఫ్ చేసుకుంటుంది. అది ఎలా ఉంటే ఇది కూడా అలాగే ఉండటానికి ట్రై చేస్తుంటుంది అనమాట. అది గోతులో పడితే ఇది కూడా వెళ్ళి గోతులో పడుతుంది. అది గొర్రెలు అంటాడు. పత్రికలో గొర్రెలు అండక యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనల్ని గొర్రెలతో పోల్చాడు. కానీ పత్రికల్లో యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనము దేవుని పిల్లలమే అన్నాడు. ప్రమోట్ అయ్యన్నమాట, మన పిల్లలమయం. అందుచేత ఆయన పిల్లలమైన మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి ఈ పత్రిక. ఇక ప్రకటన గ్రంథంకి వెళ్తే ఇంకా పరిణతి చెబుతాడు. మొదటి అధ్యాయం 6వ వచనంలో రాజులైన యాజ్ఞిక సమూహం మీరు. సో చూసారా ఎంత అద్భుతమైన పరిణతి ఇచ్చాడు. స్పిరిచువల్ ప్రాస్పరిటీ, ఆధ్యాత్మికమైన పరిమాణం మనలో కనబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం.